వెల్కమ్ టు ది డయల్ వ్యూ. తప్పేదో ఒప్పేదో తేల్చాల్సిన వాళ్లే తప్పించుకు తిరిగితే, దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో కనీసం ప్రాథమికంగానైనా నిర్ధారించాల్సిన వాళ్లే కర్తవ్యాన్ని తెలుసుకోలేకపోతే, సమస్య అత్యంత సున్నితమైనదని తెలిసినా కూడా సంయమనం పాటించలేకపోతే వాళ్లను ఏమంటారు? అత్యవసరంగా తన తీరు మార్చుకోకపోతే ముందు ముందు అలాంటి వాళ్ళందరికీ ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను చూపిస్తారు. అవును, నిజమే. మీరు నొచ్చుకున్నా, పచ్చి బూతులతో విరుచుకుపడినా సరే, జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ను సమర్థించిన మేధావులు, ప్రజాస్వామికవాదుల మదిలో ఉన్న మాట ఇదే. తిరుమల లడ్డు కల్తీ ఎపిసోడ్ రచ్చ సృష్టిస్తున్న నాటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రవర్తన చూసి తలలు పట్టుకుంటున్న విద్యావంతులు, మేధావులు, మానవతావాదుల మనసులో మాట ఇదే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు. ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కాదు, ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసింది అనే దుమారం రేగుతున్న నాటి నుంచి ఈ అంశం ఎంత సున్నితంగా ఉందో రోజు రోజుకి ఇంకెంత సున్నితంగా మారుతుందో చూస్తూనే ఉన్నాం. అత్యంత పరమ పావనమైన తిరుమల క్షేత్రానికి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి అంత దారుణంగా అవమానించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందే అనేది హిందూ సమాజానిది మాత్రమే కాదు, ఇతర మతాల వారి డిమాండ్ కూడా. సమగ్ర దర్యాప్తు జరగాలి, రాజకీయాలకు అతీతంగా పారదర్శక విచారణ జరిగి తీరాలనేటువంటిది ఏకాభిప్రాయం. ఇది పవన్ కళ్యాణ్ తెలుసుకోలేకపోతున్నారా అనేది ఇప్పటి వరకు చిదంబర రహస్యంగా ఉంది. ఇదేదో బట్టకాల్చి మీద వేయటం కాదు, ఇదేదో పవన్ కళ్యాణ్ మీద బురద జల్లటం కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్న వారంతా వెలిబుచ్చుతున్న ఆవేదన. తాను ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోయారా? జనసేన అంటే ఇంకా ప్రతిపక్షమే అనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారా? లేక పవన్ను ఎవరైనా అలా ఉంచుతున్నారా అనేది మరొక అనుమానం. లడ్డూ కల్తీ జరిగిందనే అనుమానాలు, అందుకు కొన్ని ప్రాథమిక ఆధారాలు లభించినప్పుడు పవన్ ఏం చేశారు? 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూ కదా తయారు చేసిందనేటువంటిది ప్రధాన ఆరోపణ. అలాంటప్పుడు తిరుమలకు వెళ్లకుండా గుంటూరు జిల్లాలోని గుడికి పోవటం ఏమిటి? సరే, దేవుడు సర్వాంతర్యామి కదా, నంబూరు అయితే ఏమిటి, నడికుడి అయితే ఏమిటి అని సర్ది చెప్పుకుందాం. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి మెట్లు శుభ్రపరచడం ఏమిటి? దీనిని మహాసంప్రోక్షణ అనటమేమిటి? దుర్గగుడి మెట్లు శుభ్రపరిచేటప్పుడు ఆ స్టార్ట్, కెమెరా, రోల్, యాక్షన్ అనే కమాండ్స్కు తగ్గట్లుగా ప్రవర్తించటం ఏమిటి? అయినా తిరుమల శ్రీవారి లడ్డు కల్తీకి ఇంద్రకీలాద్రికి ఏమిటి సంబంధం? అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా అని సూటిగా మాత్రమే కాదు, కాస్త ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని విద్యావంతులు, ప్రజాస్వామికవాదులు. అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా కాదు, ఫక్తు బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో బీజేపీ నేతలకు మించి మాటల తూటాలు పేల్చడాన్ని చూస్తే పవన్ ఎందుకిలా మారిపోయాడు? గంగ చంద్రముఖిగా మారిపోయినట్లు అసలు సిసలైన ప్రత్యామ్నాయంగా నిలిచేది పవన్ కళ్యాణే అని మేం ప్రచారం చేసిన ఈ వ్యక్తేనా ఇలా తయారైంది అని తలలు పట్టుకుంటున్నారు ఎందరో. వాళ్ళు వీళ్ళు అంటున్నారో లేదా అనుకుంటున్నారనో కాదు, నిజంగా నిజాయితీగా మాట్లాడుకుంటే తిరుమల లడ్డూ వివాదం మండుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసి ఉండాలి? ఎవరో చేసిన తప్పుకు, తాను చేయని తప్పుకు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష కాదు చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం హోదాలో సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలి, లేదా దుర్మార్గులు ఎంతటి వారైనా సరే ప్రజల ముందే ఆ అపచారాన్ని కడిగేయాలి అంటూ సీఎం చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఎన్ని ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చిందో, ఇంకా ఎన్ని ట్యాంకర్లు ఉన్నాయో, ఎన్ని ట్యాంకర్లను వెనక్కు పంపారో వైసీపీకి దిమ్మ దిరిగేలా లెక్కలతో సహా సాక్ష్యాలు చూపించాలి.
ఈ ఘోర పాపానికి పాల్పడిన డైరీ నిర్వాహకులను, సప్లైస్ను న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. ఇన్ అండ్ అవుట్ రికార్డ్స్ను సీజ్ చేయాలి, వాటి ఆధారాలను చూపించాలి. ఇలాంటి దారుణాలు తిరుమలలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లోని మరే ఇతర హిందూ దేవాలయాల్లో జరగకుండా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సామాన్యులకు, ప్రజలకు వివరించాలి. ఇంత చేసేందుకు సెక్రటేరియట్కో లేక సీఎం నివాసానికో వెళ్ళాలి, కానీ గుడికి సంప్రోక్షణకు వెళ్ళటం ఏమిటి? వెళ్ళి కెమెరా యూనిట్ చెప్పినట్లు విని ఆ తరువాత సినిమా వాళ్ళ మీద విరుచుకుపట్టం ఏమిటి? ఇంకా మౌనంగా ఎందుకున్నారు? మీరు హిందువులు కాదా? మీకు సనాతన ధర్మ పరిరక్షణ అవసరం లేదా అని అందరు హీరోల ఫ్యాన్స్ను రెచ్చగొట్టడం ఏమిటి? డియర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు ఆయన్ను సమర్థించిన వాళ్ళంతా. దుర్గగుడి మెట్లు శుభ్రం చేసిన తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో సాగిపోయిన పవన్ ప్రసంగాన్ని విన్న సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ రాజకీయ నేతలు ఏమంటున్నారో తెలుసా? ఇంతకీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి లేక కరడుగట్టిన బీజేపీ నేత? పవన్ కళ్యాణ్ను బీజేపీ రెచ్చగొడుతోందా లేక బీజేపీ ట్రాప్లో పవన్ కళ్యాణ్ పడిపోయాడా అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.